Hello students, welcome to my channel Venkat Botany. హలో స్టూడెంట్స్, తెలంగాణ ఈఏపీ సెట్ 2020-25 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 2025-26 బ్యాచ్కి సంబంధించి తెలంగాణ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 25 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 4 వరకు వితౌట్ లేట్ ఫీతో అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఫిలప్ చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ అప్లై చేయండి. దీనికి సంబంధించి ఫీ డీటెయిల్స్ అలాగే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ పూర్తిగా మీకు అందిస్తాను, ఒకసారి చూద్దాం. సో నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసుకుంటే నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. సో టీజీఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ చూస్తున్నాం. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనికి సంబంధించి ఇక్కడ మనకు బీఈ బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్రీ సైన్స్, అలాగే ఫార్మ్ డి, అలాగే సిలో బీఎస్సీ నర్సింగ్. ఈ కోర్సెస్ సంబంధించి అన్నిటికీ కూడా ఇదే నోటిఫికేషనే. సో తెలంగాణ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఇది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ తెలంగాణ ఈఏపీ సెట్ 2025. సో పైన చెప్పినటువంటి కోర్స్ మీరు జాయిన్ కావాలనుకుంటే ఎంసెట్ ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు తెలంగాణ ఈఏపీ సెట్ లోకల్ క్యాండిడేట్స్, అలాగే సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అలాగే మనకు చూసుకుంటే బీఎస్సీ, బీఈ, బీటెక్ ఈ కోర్సెస్లో చేరడానికి ఇక్కడ మనకు కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్, బయోటెక్నాలజీ ఈ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి షెల్ బీ అట్లీస్ట్ 45% ఆఫ్ మార్క్స్, అంటే 40% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో మైనారిటీలు అయితే 40%, మిగతా వారికి అయితే 45% వచ్చి ఉండాలి. ఇన్ ద సబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఎంపీసీ, బైపీసీ టేకన్ టుగెదర్ 10+2 ప్యాటర్న్. సో 10+2 ప్యాటర్న్ ద్వారా చదివి ఎంపీసీ, బైపీసీ కోర్సులో వాళ్ళలో 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీలకు 40% మార్క్స్ ఉన్నా కూడా ఇంటర్మీడియట్లో మీరు ఎంసెట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ అన్నమాట. సో ఇంటర్మీడియట్ మార్క్స్లో 45% వచ్చి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40%. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకు చూస్తారు. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్. దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అధిక వయసు ఏం లేదు, కానీ స్టార్టింగ్ వచ్చేసి మనకు 16 years వచ్చి ఉండాలి December 31 నాటికి. సో ఇన్ ద కేస్ ఆఫ్ బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్. ఈ ఇయర్ సంబంధించి 17 years పూర్తి చేసి ఉండాలి ఈ కోర్సెస్కి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 22 years లోపు ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీలకు అయితే 25 years వరకు ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మనకు ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చాడు. బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి అది కోర్స్ ఎలిజిబుల్ కావాలంటే ఆ కోర్స్ రాయడానికి ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ ఆర్ న్యాచురల్ సైన్సెస్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్. అలాగే బీఎస్సీ హార్టికల్చర్ అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఆర్ న్యాచురల్ సైన్స్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్. బీఎస్సీ ఫారెస్ట్రీ అయితే సో మనకు ఇక్కడ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిలో ఏవైనా 2 లేదా 3 సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. సో అగ్రికల్చర్ అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ లేదా అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఈ 4 ఏవైనా 2 లేదా 3 చదివి ఉండవచ్చు. అలాగే హార్టికల్చర్కి అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, అగ్రికల్చర్, వొకేషనల్ ఈ 4 ఏవైనా చదివి ఉండవచ్చు, 2 లేదా 3. అలాగే ఫారెస్ట్రీ తీసుకోవాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 చదివి ఉండాలి, లేదా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా చదివి ఉండాలి. అంటే మొత్తానికి ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వెటర్నరీ సైన్స్కి అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 2 చదివి ఉండాలి. ఫారెస్ట్రీస్ అంటే ఇప్పుడు వెటర్నరీ సైన్స్కి ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ కాలేరు, ఎందుకంటే బయాలజికల్ సైన్స్ అనేది ఉంది కాబట్టి. ఫారెస్ట్రీ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్, బయాలజీ,
వొకేషనల్ కోర్స్ ఇన్ ఫిషరీ సైన్సెస్. సో బీఎఫ్ఎస్సి కూడా మనకు ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ కారు అనమాట. అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. సో ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ ఫుడ్ టెక్నాలజీకి. అలాగే బీఎస్సీ నర్సింగ్కు మనకు ఇది కూడా అప్లై చేసుకోవచ్చు, బోత్ స్టూడెంట్స్ ఎవరైనా సరే. సో ఇది కండిషన్స్ ఇది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో టీజీఈఏపీ సెట్ నోటిఫికేషన్ క్వాలిఫై ఉండాలి ఈ ఎగ్జామ్లో. అలాగే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ ఆన్ 31st December. 31st లోపు 17 years పూర్తి చేసి ఉండాలి. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 25 years వరకు ఉంది. ఫర్ బీఫార్మసీ, బీటెక్ అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ వరకు అయితే రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ అందుబాటులో ఉంటాయి. వీళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్లో ఫర్ ఫార్మ్ డి కోర్సెస్. సో 50% సీట్స్ ఫర్ ఎంపీసీ అండ్ 50% సీట్స్ ఫర్ బైపీసీ క్యాండిడేట్స్. ఫార్మ్ డి కోర్స్కి 50% ఎంపీసీ, 50% కోర్సెస్ బైపీసీ వారికి, ఇద్దరికి 50-50 ఇచ్చాడు. సో వీళ్ళకైతే ఈ ఫార్మ్ డి కోర్స్ చేసుకోవాలనుకుంటే 17 years వచ్చి ఉండాలి. సో ఇదంతా కూడా క్వశ్చన్ పేపర్ సంబంధించింది. సో క్వశ్చన్ పేపర్ నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారనేది. సో నార్మలైజ్డ్ మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్. సో ఇది మరొక వీడియోలో మనం చెక్ చేద్దాం, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ని, ఎంసెట్ ర్యాంకుని అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట మనకు వచ్చిన మార్క్స్ ద్వారా. క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ను మనకి ఇదే డిసైడ్ చేస్తుందన్నమాట, ఇందాక చూసినటువంటి ఆ ఫార్ములా. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్స్. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే ఏపీ అని ఉంటుంది, ఇంజనీరింగ్ అయితే ఈ స్ట్రీమ్ అని ఉంటుంది, క్యాపిటల్ ఈ. సో క్యాపిటల్ ఈ ఉందంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని అర్థం. సో పూర్తిగా మనకు ఇది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. ఒకవేళ మీకు సైట్లోకి వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఏపీసెట్ tgchc.ac.in ద్వారా మనము చెక్ చేసుకోవచ్చు. క్రైటీరియా ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీవీఎస్సీ ఏహెచ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఈ కోర్సెస్ చేయాలంటే సో దే ఆబ్టైన్డ్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇన్ దేర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అలాగే హౌ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ TGEAP Set 2025 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆఫ్లైన్ లేదు, ఆన్లైన్లోనే మనం ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏపీ వీరికి ఎగ్జాము 29/4/2025 అలాగే 30/4/2025 అంటే ఈ సంవత్సరం April 29th, April 30, 29, 30 2 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. 2 సెషన్లో ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ సెషన్లో 9 to 12 ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ 3 to 6 ఉంటుంది. సో అలాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి May 2 నుంచి 5th వరకు, May 5th వరకు, May 2 నుంచి May 5th వరకు అంటే 2, 3, 4, 5 4 days ఉంటుంది ఎగ్జామ్. ఇది కూడా 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్ 9 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 3 to 6. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి SC, ST, PH క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్, ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కావచ్చు. అలాగే అదర్ గ్రూప్స్కి అయితే 900 రూపీస్ ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే బోత్ స్ట్రీమ్స్ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ 2 రాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి 1000 రూపీస్ SC, ST, PH వాళ్ళకి, అలాగే 1800 రూపీస్ ఫర్ అదర్ కేటగిరీ వాళ్ళకి. Submission of online application form. Date of commencement of submission of online application 25/2/2025. సో February 25th నుంచి అందుబాటులో ఉంటుంది మనం అప్లై చేసుకోవడానికి. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీతో కాకుండా April 4th వరకు టైం ఉంది. April 4th దాటిందంటే ఫైన్తో ఉంటుంది. సో విత్ లేట్ ఫీ 250 రూపీస్ లేట్ ఫీతో April 9 వరకు ఉంటుంది. అంటే 5, 6, 7, 8, 9 ఈ 5 days ఎక్స్టెన్షన్ అనమాట 250 రూపీస్తోనే. అలాగే ఇంకా దాటితే మర్చిపోతే 500 రూపీస్ ఫైన్తో April 14th వరకు ఉంది. అలాగే
2500తో ఏప్రిల్ 18th వరకు ఉంది. అలాగే 5000 లేట్ ఫీతో ఏప్రిల్ 24th వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 2500 రూపీస్ అండ్ 5000 రూపీస్, ద సెంటర్ విల్ బి అలాటెడ్ అట్ టెస్ట్ జోన్, దట్ ఈస్ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ వెస్ట్లో ఉంటుంది మీకు సెంటర్. సో 2500, 5000తో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది. ద రిజిస్ట్రేషన్ ఫీ ఆర్ లేట్ ఫీ మే బీ పెయిడ్ అట్ టీజీ ఆన్లైన్ సెంటర్స్ ఇన్ తెలంగాణ ఆన్లైన్ సెంటర్స్లో అప్లై ఫీ పే చేయొచ్చు, లేదా త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారానైనా మనం అప్లై చేసి ఫీ పే చేయొచ్చు అనమాట. సో లోకల్ క్యాండిడేట్స్ అనేది ఏంటంటే 371D ప్రకారము అది నిర్ధారిస్తారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇది తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించి 2025 సంబంధించిన నోటిఫికేషను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి.